హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో ఫ్రూటీ ప్రాసెస్. ముందుగా 3 పండు మామిడికాయలు తీసుకున్నాను. ఒకటి పచ్చి మామిడికాయని నీళ్ళల్లో వేసి ఒక 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. లైట్గా, ఎక్కువ ఉడకకూడదు. ఈ మామిడికాయలకి పీల్ రిమూవ్ చేసుకోవాలి. అన్నిటినీ పీల్ రిమూవ్ చేసేసుకున్నాము. సన్న పీసెస్లో చాప్ చేసుకోవాలి. ఇంకా అన్నీ ఇదే ప్రాసెస్లో చాప్ చేసేసుకోవాలి సన్న పీసెస్లో. అన్నీ చాప్ చేసేసుకున్నాము. ఉడకబెట్టిన మామిడికాయని కూడా తీసేస్తాము. ఒక 30% ఉడికితే చాలు, పచ్చి వాసన పోయే వరకు. మామిడికాయని పీల్ రిమూవ్ చేసుకుందాం. పీల్ రిమూవ్ చేసేసుకున్నాము. సన్న పీసెస్లో చాప్ చేసుకోవాలి. ఈ క్వాంటిటీలో ఉడకబెట్టుకోవాలి. మరి ఎక్కువ మామిడికాయని బాయిల్ చేయకూడదు. మిక్సీ జార్లో జాగ్రీ 150 గ్రామ్, పచ్చి మామిడికాయ ఒకటి, మొత్తము జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నిమ్మకాయ నేను 4 మామిడికాయలకి 2 నిమ్మకాయలని పిండుకున్నాను. గ్రైండ్ చేసుకున్నాము మెత్తగా, పేస్ట్ లెక్క. ఒక బౌల్లోకి వేసుకుందాము. రెండుసార్లు గ్రైండ్ చేసుకున్నాను, ఒక్కసారికి గ్రైండ్ కాలేదు. కొంచెం వాటర్ వేసుకుందాం. మ్యాంగో ఫ్రూటీ ఎక్కువ చిక్కగా ఉండకూడదు, మీడియంలో ఉండాలి. స్వీట్ కొంచెం తక్కువగా ఉన్నది.
నేను లెమన్ పౌడర్ చేసి పెట్టినది ఈ పౌడర్ని వేసుకుంటున్నాను. షుగర్, లెమన్ పౌడర్, బీట్రూట్ ఫ్లేవర్ వేసి చేసినది. అవి ఒక 3 స్పూన్ వేసుకుంటున్నాను. స్వీట్నెస్ తక్కువగా ఉన్నది. కావాలంటే మీరు క్వాంటిటీ ఇంకొంచెం షుగర్, ఇంకొక లెమన్ని పెంచుకోండి. కొంచెం మిక్స్ చేసి షుగర్ పౌడర్ వేసినాక క్వాంటిటీ కొంచెం తక్కువగానే స్వీట్ అనిపించినది. అందుకని మళ్ళీ లెమన్ షుగర్ పౌడర్ని వేసుకుంటున్నాను. 2 స్పూన్ వేసుకున్నాను. మొత్తం 5 టీ స్పూన్లు వేసుకున్నాను. వడగట్టుకుందాం. కొంచెం మిక్స్ చేస్తా, వడగట్టుకోవాలి. అంతా వడగట్టేసుకున్నాము. ఈ వేస్టేజ్ తీసి పడేసుకుందాం. ఫ్రూటీ రెడీ అయినది. ఐస్ క్యూబ్ సగం క్వాంటిటీ జార్లో వేసుకున్నాను, సగం క్వాంటిటీ బౌల్లో వేసాను. ఫ్రూటీని గ్లాస్లోకి వేసుకుందాం. చల్ల చల్లగా, తీయ తీయగా, పుల్ల పుల్లగా మ్యాంగో ఫ్రూటీ రెడీ.